శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 442వ భాగం శ్రద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయం. నిన్నటి ఎపిసోడ్లో ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని గురించి సారాంశాన్ని మనం టూకీగా తెలుసుకున్నాం. మామూలుగా ఈ భగవద్గీత యొక్క చివరి 6 అధ్యాయాలని జ్ఞాన షట్కము అని అంటాం అన్నమాట. జ్ఞాన షట్కానికి చెందినవి ఈ చివరి 6 అధ్యాయాలు. మామూలుగా జ్ఞానాన్ని కొత్తగా బయట నుంచి తెచ్చుకునే వస్తువు కాదు జ్ఞానం. ఈ 6 అధ్యాయాల్లోనూ జ్ఞానాన్ని గురించే వివరంగా చెప్తూ ఉంటారన్నమాట స్వామి. మరి ఈ జ్ఞానం బయట నుంచి తెచ్చుకునే వస్తువు కాదు. ఈ జ్ఞానం అనేది తెలుసుకునే వస్తువు. ఇప్పుడు నాలో ఉన్న జ్ఞానం ద్వారానే నేను ఈ జగత్తునంతటిని నేను తెలుసుకుంటున్నాను. అది తెలుసుకునే వస్తువు, అది స్వరూపమై ఉంటుంది. జ్ఞానం అంటే ఏంది? నేను అన్నా, జ్ఞానము అన్నా, ప్రత్యేగాత్మ అన్నా, ఆత్మ అన్నా అన్నీ ఒకే అర్థం అనమాట. తెలుసుకునేటువంటి వస్తువు అది మన స్వరూపమయ్యే ఉన్నది, మన ఆత్మ అయ్యే ఉన్నదనమాట, చైతన్యమై ఉన్నదనమాట. అయితే మరి ఎట్లా దీన్ని గుర్తించడం అంటే, అనాత్మ వస్తువులు, జడ వస్తువులు అయితే మనము దాన్ని తెలుసుకోవాలి, దాని గురించి మనం తెచ్చుకోవాలి. ఇది అనాత్మ వస్తువు కాదు, జడ వస్తువు కాదు, ఆత్మ. కాబట్టి దీన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాప్త వస్తువు, అప్రాప్త వస్తువు అనేటువంటి 2 విషయాల్ని మనం గతంలో కూడా చూస్తున్నాం అనమాట. అప్రాప్త వస్తువు అంటే ఏంటి? మన దగ్గర లేని వస్తువుని బయట నుంచి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వస్తువు లేదనుకోండి, మొబైల్ లేదనుకోండి, ఆ మొబైల్ని బయట నుంచి డబ్బు ఇచ్చుకొని తెచ్చుకోవడం అప్రాప్త వస్తువు. ప్రాప్త వస్తువు అంటే నా దగ్గర మొబైల్ ఉంది, కానీ ఆ మొబైల్ నేను ఎక్కడో దాచిపెట్టేసో, ఎక్కడో మరుపుతో ఎక్కడో పెట్టేసి ఉంటాను. నా దగ్గర ఉంది, మరిచి ఉంటాను. మరిచి ఉన్నది మళ్ళీ నేను గుర్తించాననుకో, ప్రాప్తం. అర్థమైందా? ప్రాప్త, అప్రాప్త అనేటువంటి పదాలకు అర్థాన్ని మనం చాలాసార్లు చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ జ్ఞాన స్వరూపమైనటువంటి ఈ ఆత్మ ఉంది చూశారు, ఇది తెలుసుకునే వస్తువే కానీ తెచ్చుకునే వస్తువు కాదు. ఈ లోపల ఉన్నటువంటి ఈ జ్ఞానం ద్వారానే మనము అన్నింటినీ తెలుసుకుంటున్నాము. ఇది తెలుసుకునే వస్తువే కానీ బయట నుంచి తెచ్చుకోబడలేదు. ఆత్మ లోపలనే ఉన్నదనమాట. కస్తూరి మృగం యొక్క వాసన కస్తూరి మృగంలోనే ఎలా ఉందో, మన ఆత్మను బయట నుంచి వెతకాల్సిన అవసరం లేదు, లోపలనే ఉన్నటువంటి వస్తువు అనమాట ఇది. అయితే మనం దీన్ని ఎలా గుర్తిస్తామంటే, ఇక్కడ ఆత్మ అనాత్మతో కలిసిపోయి ఉన్నదనమాట. ఉదాహరణకి జగత్తు చూద్దాం. జగత్తులో పరమాత్మ ఉన్నాడు, అంతే కదా. పరమాత్మ ఏంటంటాడు? ఏకరూపంగా నేను జడ చేతనాలలో అన్నింటా నేను వ్యాపించి ఉన్నాను. అదే కదా అద్వైత భావం. ఈ మొత్తం సకల చరాచర జగత్తునంతటినీ వ్యాపించి ఉన్నది పరమాత్మ. ఆ విషయం పరమాత్మే చెప్తున్నాడు, వేదం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. మరి పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కదా, మరి ఎలా వ్యాపించి ఉన్నాడు? ఆ పరమాత్మ కాస్త జడ వస్తువులతో కలిసిపోయి ఉన్నాడు. జడ వస్తువులు ఏమిటి ఇక్కడ ఈ ప్రపంచంలో, సృష్టిలో జడ వస్తువులు ఏంటి? పంచభూతాలు. ఈ పంచభూతాలతో కలిసిపోయి ఉన్నాడు ఆయన. ఈ పంచభూతాలని ఒకటొకటిగా విడగొట్టినట్లయితే చివరగా మిగిలేది పరమాత్మే. ఎలాగా? పంచభూతాల్లో మొదటి భూమికి ఎన్ని గుణాలు ఉన్నాయి? 4 గుణాలు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు 4 ఉన్నాయి. సరే, భూమి కంటే సూక్ష్మమైనది ఏది? నీరు. ఆ నీటిలో ఎన్ని గుణాలు ఉన్నాయి? 5 లేవు, 4 ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూపమే ఉంది, రసం లేదు, దానికి గంధం లేదు. రసం వరకు ఉంటుంది, గంధం లేదు. 4 గుణాలు ఉన్నాయి దేనికి? నీటికి. నీటి కంటే సూక్ష్మమైనది అగ్ని. శబ్ద, స్పర్శ, రూపం ఉంది, రసం లేదు. అలాగే అగ్ని కంటే సూక్ష్మమైంది వాయువు. వాయువులో శబ్ద, స్పర్శ 2 గుణాలు ఉన్నాయి. దానికంటే సూక్ష్మమైంది ఏంది? ఆకాశం. ఆకాశంలో కేవలం శబ్దం అనే ఒక గుణం మాత్రమే ఉంది. దానికంటే మీద ఏదైనా ఉందా? ఉంది, అదే సత్ పదార్థం. దానికి ఏ గుణాలు లేవు. కాబట్టి ఇప్పుడు మనము ఈ ప్రకృతి, దీంట్లో ఉన్నటువంటి ప్రపంచంలో పరమాత్మని మనం తెలుసుకోవాలంటే ఒకదాన్ని విభాగం చేసి విడగొడుతూ పోవాలి. పృథ్వీ కాదు, నీరు కాదు, అగ్ని కాదు, వాయువు కాదు, ఆకాశము కాదు అంటూ వీటన్నిటి ఎలిమినేటింగ్ ప్రాసెస్లో పోతూ ఉంటే చివరికి మిగిలేది పరమాత్మ. ఇది సరే, ఈ భూతాత్మ దాన్ని వదిలేసేయండి. ఎక్కడ ముందే మన దేహాత్మ, మనం ఇక్కడ తీసుకుందాం.
ఈ దేహంలో కూడా పరమాత్మ ఉన్నాడు, ప్రత్యేగాత్మ లోప. కానీ ప్రత్యేగాత్మతో కలిసిపోయి ఇక్కడ కూడా 5 ఉన్నాయి. అక్కడ పంచభూతాలు ఉన్నట్టు ఇక్కడ పంచకోశాలు ఉన్నాయి. ఈ పంచకోశాలు అనేటువంటి పాత్రల్లో ఒక పాత్ర, ఇంకో పాత్ర, ఇలా సెట్టు గిన్నెలు అంటామే, ఆ సెట్టు గిన్నెల్లో ఉన్నట్టుగా 5 గిన్నెల్లో వరుసగా ఒకదానిలో ఒకటి ఉంటూ ఆ 5వ గిన్నె లోపల ప్రత్యేగాత్మ ఉంటాడనమాట. ఏంటి 5 గిన్నెలు ఇక్కడ? ఒకటి అన్నమయ కోశము, రెండవది ప్రాణమయ కోశము, మూడవది మనోమయ కోశము, 4 విజ్ఞానమయ కోశము, 5వది ఆనందమయ కోశము. ఈ సెట్టు గిన్నెలన్నింటినీ అన్నమయ కోశాన్ని తీసేస్తే తర్వాత ఉన్నది ప్రాణమయ కోశం. అది కూడా అన్నమయం అనేది జడమిది, కదలని జడం ఇది అనమాట. లోపల ఉన్నటువంటి ప్రాణమయ కోశం కదిలే జడం, కదులుతున్నా కూడా అది జడమే, ప్రకృతికి సంబంధించింది, అది కూడా కాదు. దాని లోపల మనస్సు ఉంది, అది కూడా స్వతంత్రం కాదు, అది కూడా ప్రకృతికి సంబంధించింది, జడమే, అది కూడా బుద్ధి నుంచి వస్తుంది. తర్వాత బుద్ధి విజ్ఞానమయ కోసం, అది కూడా జడమే. తర్వాత ఆనందమయ కోసం, అది కూడా జడమే. కాకపోతే లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఉందో అది మాత్రమే చైతన్యము. ఇప్పుడు ఈ చైతన్యాన్ని తెలుసుకోవాలంటే ఈ కోశాలన్నిటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ కత్తి వరల్లాగున్నాయి, చెట్టు గిన్నెల్లాగున్నాయి. ఈ గిన్నెలన్నీ తీసేస్తే చివరి మనకి ప్రత్యేగాత్మ ద్యోకతం అవుతాడనమాట. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, చెరువురికి కట్ట, ఒక చిన్న కట్ట అంటే ఎల్ల వస్తుంది, ఒక కట్ట తెగ్గొట్టినట్టయితే నీరు దానికి అదే ప్రవహించిపోతుంది అన్నమాట. అలాగే ప్రతిబంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆత్మను తెలుసుకోవడానికి ప్రతిబంధాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడేమో పంచకోశాలు, అక్కడేమో పంచభూతాలు. ఆ పంచభూతాలని ఎలిమినేట్ చేస్తూ పోతే, ఈ పంచకోశాలని ఎలిమినేట్ చేస్తూ పోతే పరమార్థ వస్తువు ఆత్మ స్వరూపమై మనకి గోచరిస్తాడన్నమాట. స్వరూపమై లోపలనే ఉందన్నమాట. ఇప్పుడు పరమానంద శిష్యుల కథలో వాడు ఏంటాడు, కూర్చుంటాడు, 9 మందిని లెక్కెడతాడు, 10వ వాడు లేడు అని బోర్ని ఏడుస్తుంటాడు. 10వ వాడిని వేరే వాడిని తీసుకురావాల్సిన పని లేదు. వాడు అరే నేను 10వ వాడిని నేనే అని తెలుసుకుంటే చాలన్నమాట. ఆత్మని ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు, ఆత్మ నేనే, నా స్వరూపమై ఉన్నది అని తెలుసుకుంటే చాలన్నమాట. భ్రమ పోతే అది సరిపోతుంది, బయట చూపు పోయి లో చూపు వచ్చిందంటే చాలన్నమాట. అట్లాగే శంకర్ల వారు కంఠ చామీర న్యాయం అని కూడా చెప్తుంటారు దీనికి. ఓ బంగారు తల్లి భర్త చాలా ప్రియంగా బహుమతిగా ఇచ్చినటువంటి ఒక మంచి నెక్లెస్ని పాపం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు హడావుడిగా అన్ని బీరువాలు గందరగోళంగా వెతుకుతూ ఆందోళన పడుతుంది. అయ్యో మా వారు తీసిచ్చినటువంటి నాకు ఏమైపోయిందో అని ఆవేదనతో చెమటలు పెట్టిపోయినాయి, అన్ని బీరువాలన్నీ లాగి చూస్తోంది. ఇంతలో భర్త లోనకొచ్చాడు. ఏంటే వెతుకుతున్నావు, ఎందుకంత హైరాణ పడుతున్నావు అంటాడు. అయ్యో మీరు ఇచ్చినటువంటి ఆ నెక్లెస్ కనపడడం లేదండి అంటుంది. అరే పిచ్చిదానా, అదిగో నీ మెడలో ఉంది కదా. కంట అక్కడే ఉంది ఆత్మ, కానీ దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. నగ అక్కడే, దండ మెడలోనే ఉంది, బయట వెతికితే దొరుకుతుందా లేదనమాట. కాబట్టి ఒక్కసారి ఆ లోచూపు కనుక చూపుని, బయట చూపుని కాస్త లోచూపు చేసినట్లయితే సరిపోతుంది. అంతకంటే పెద్ద గొప్ప ఇక్కడ ఇదేమీ లేదనమాట. ఇలాగ అనేక దృష్టాంతాలు మనకి మహాత్ములు చెప్తూ ఉంటారన్నమాట. ఒకనొకడు మైసూరు నుంచి ఒక పెద్ద దొంగని, ఏం దొంగది, చందనపు దొంగని తెచ్చాడు. మంచి వాసన వస్తుంది. ఆ చందనపు దొంగతో కృష్ణుడి విగ్రహాన్ని చేయాలి అనుకున్నాడు. మంచి శిల్పిని రప్పించాడు. అతనికి ఏదో అప్పగించి అయ్యా నీకు మూల్యం ఇస్తాను, చక్కగా చేయమన్నాడు. ఆ శిల్పి ఒక 15 రోజుల పాటు దాని మీద బాగా పరిశ్రమ చేశాడు. అందమైన కృష్ణుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కృష్ణుడిని వేరేగా తెచ్చి పెట్టాడు ఆ దొంగలో ఆయన? లేదు, కృష్ణుడు ఆల్రెడీ ఉన్నాడు దాంట్లో. కృష్ణుడు కాని పదార్థాన్ని, ముక్కు పక్కన ఉన్నటువంటి ఆ చెక్కను చెక్కేశాడు, ముక్కు బయలుదేరింది. అదేవిధంగా చేతులకు పక్కన ఉన్న చెక్కను కొట్టేశాడు, చేతులు బయలుదేరాయి. ఇలాగా కృష్ణుడు లోపలే ఉన్నాడు, కృష్ణుడు కాని పదార్థాన్ని తీసేశాడనమాట. అది అక్కడ శిల్పి చేసినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఆ ఉన్న ఆత్మ అక్కడే ఉంటుంది, కానీ అనాత్మ పదార్థాలని, ఈ పంచభూతాలని, పంచకోశాలని ఎలిమినేట్ చేస్తూ పోతే ఆత్మ మనకి స్వరూపమే అయ్యి మనకి దర్శనమిస్తుందన్నమాట. వేదాంతం చెప్పేదంతా కూడాను ఇదే అనమాట. దృశ్య వస్తువులన్నీ నిషేధిస్తే ఆత్మ స్వయం ప్రకాశమై మిగిలి ఉంటుంది. దృశ్య వస్తువులైనటువంటి ఈ పంచభూతాలన్నింటినీ తీసేస్తూ పోతే నేతి పద్ధతిలో చివరికి మిగిలేది ఆత్మే.
అందుకే ఈ అంత తీసేయడం విభాగం చూడండి. ఇది నేను ఏం మా పాయింట్ మీకు మనకు చెప్పబోతున్నానంటే విభాగం అన్నమాట. కానీ దాన్ని అనాత్మ పదార్థాన్ని తీసివేయడం విభాగం చేయడం అన్నమాట. అందుకనే ఈ షట్కంలో విభాగం అనేటువంటిది ఎక్కువ. అందుకనే ఈ పేర్లు చూడండి, విభాగ యోగాలన్నీ ఇవి. ఎక్కడ ప్రారంభమైంది ఇది? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? క్షేత్రజ్ఞ విభాగం నుంచి ప్రారంభమైంది షట్కం. క్షేత్రజ్ఞ విభాగ యోగం వచ్చిందా, తర్వాత గుణత్రయ విభాగ యోగం వచ్చిందా, ఆ తర్వాత ఈ పురుషోత్తం ప్రాప్తి యోగం అటు పక్కన పెడితే దైవాసు సంపద్ విభాగ యోగం వచ్చిందా, తర్వాత శ్రద్ధాత్రయ విభాగం. అన్ని విభాగాలు చేయడమే అనమాట. కాబట్టి అందుకనే దీనికి విభాగం అనేది ఇక్కడ చక్కగా అమరిందనమాట. కాబట్టి ఎవరైతే సరే బాగుంది, ఇప్పుడు శ్రద్ధాత్రయ విభాగ యోగం మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. మీరు శ్రద్ధ అనేది జ్ఞానానికి ముఖ్యమైనటువంటి, అంటే జ్ఞాన షట్కం కదా ఇది. ఇందులో అంతా జ్ఞానమే చెప్పబడుతుంది కదా. ఈ జ్ఞానాన్ని పొందాలంటే శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైనది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది, శ్రద్ధ వలనే జ్ఞానం లభ్యమవుతుంది. ఇది ఒక అష్టాక్షరి మంత్రం అన్నమాట. శ్రద్ధయాధేయం, శ్రద్ధయా అధేయం అనేటువంటిది ఉపనిషత్తులో కూడా చెప్పబడుతుంది అన్నమాట. శ్రద్ధతోనే ఏదైనా సాధించగలము. విశ్వాసం లేకపోతే నిశ్వాసనం కూడా అది నడవదు అంటుంది. ఏది? త్రిపురారహస్యం. విశ్వాసం అనే దానికి మీద గట్టిపీట వేస్తుంది త్రిపురారహస్యం కూడా అనమాట. మామూలుగా మనం శ్రద్ధ విశ్వాసం రెండు ఒకటే అనుకుంటుంటాం, కానీ సూక్ష్మంగా తేడా ఉంది అంటారు మహానుభావులు. నేను చూసాం కదా, ఒక దోష దర్శనం అనేది మనకి అలవాటు ఉంటుంది. ఆ దోష దర్శనాన్ని శ్రద్ధ ఉన్నప్పుడు ఆ దోష దర్శనం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే దోష దర్శనం తగ్గిపోతుందో దాని మీద విశ్వాసం కలుగుతుంది అని మనం మొన్న ఎపిసోడ్లో వచ్చిందనమాట. కాబట్టి ఈ శ్రద్ధకు విశ్వాసానికి దగ్గర సంబంధం ఉంటుంది, కానీ ఒకటే అని ఎక్కువ అంటుంటారు, కానీ సూక్ష్మమైనటువంటి భేదం ఉందని కూడా మహాత్ములు చెప్తూ ఉంటారన్నమాట. విశ్వాసం లేకపోతే నిశ్వాసం కూడా నడవదు, శ్వాస కూడా నడవదు. మంగలి మీద విశ్వాసం లేకపోతే తల అప్పగించాడు కదా, వాడి దగ్గర పదునైన కత్తి ఉంటుంది, వాడి ముందు తలిస్తున్నాడంటే వాడి మీద విశ్వాసం, వాడు ఎక్కడ ఆ గొంతు మీద చిన్నగా అలా అన్నాడంటే వాడి పని అయిపోతుంది. కాబట్టి మంగలి మీద విశ్వాసం లేకపోతే తల అప్పగించలేడు. డాక్టర్ మీద విశ్వాసం లేకపోతే ఇచ్చిన మాత్ర మన మీద పనిచేయదనమాట. కాబట్టి విశ్వాసం అనేది ఫలదాయకం. శ్రద్ధ విశ్వాసాలు లేనటువంటి పనులన్నీ, క్రియలన్నీ కూడాను చవిటి భూమిలో చేసినటువంటి వ్యవసాయం లాగా. ఊసర క్షేత్రంలో ఎంత వ్యవసాయం చేసినా, దాంట్లో ఏం దున్ని ఎంత చేసినా కూడాను అక్కడెక్కడ మొక్కలు మొలవవో, పంట రాదో. చవిటి భూమిలో పెట్టినటువంటి కృషిలాగా, కళాయి లేనటువంటి పాత్రలో వండేటువంటి పులుసులాగా, సాంబార్ను కనుక కళాయి లేని పాత్రలో వండినట్లయితే అది వ్యర్థమైపోతుంది, కానీ ఉపయోగపడదు. అదేవిధంగా చవిటి భూమిలో విత్తనాలు పెట్టినా కూడాను, ఎంత కృషి చేసినా కూడాను అక్కడ లాభం రాదన్నమాట. కాబట్టి అర్జునుని ప్రశ్న విన్నాడు. సరే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు అర్జునుని ప్రశ్నకు అచ్యుతుడు ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.